నమస్తే విద్యార్థులారా, ఆర్ఎస్ఈటిఐ మష్రూమ్ ఫార్మింగ్ కోర్సులోకి స్వాగతం. పుట్టగొడుగులను పెంచడానికి సంబంధించిన ప్రతిదాన్ని మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు. ధన్యవాదాలు టీచర్. ఇది నిజంగానే ఆర్ఎస్ఈటిఐ యొక్క మరొక చాలా మంచి, గొప్ప చొరవలాగా ఉంది. ముఖ్యంగా మన దేశంలో పుట్టగొడుగులకు పెరుగుతున్న డిమాండ్ను పరిగణనలోకి తీసుకుంటే, మష్రూమ్ మార్కెట్ ప్రతి సంవత్సరం 12.7% రేటుతో వృద్ధి చెందబోతోంది అని మీరు నమ్మగలరా? గత ఏళ్లతో పోలిస్తే ఇది స్థిరమైన వృద్ధి. దీనికి కారణం పుట్టగొడుగుల ఆరోగ్య ప్రయోజనాలు, ప్రజల మారుతున్న జీవనశైలి, ఆహార ఎంపికలు. ఈ డేటా బట్టి, ఈ ప్రాంతంలో చాలా ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయని అనిపిస్తోంది. ఇది చాలా ఉత్సాహకరంగా అనిపిస్తోంది, సార్. మీరు నాకు చెప్పగలరా, ఈ కోర్సు తర్వాత నాకు ఎలాంటి అసలు జాబ్ అవకాశాలు లభిస్తాయో? ఈ కోర్సు ఆత్మనిర్భర్ చేస్తుందా? ఖచ్చితంగా విద్యార్థి. కోర్స్ తర్వాత ఆత్మనిర్భర్ కావచ్చు. ఎందుకంటే వ్యవసాయం, ఫుడ్ ప్రొడక్షన్ సెక్టార్లలో జాబ్ ఆపర్చునిటీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు మష్రూమ్ ఫార్మ్ మేనేజర్, అగ్రి ఎంటర్ప్రెన్యూర్, ఫార్మ్ టెక్నీషియన్ చేయొచ్చు. మష్రూమ్ ఫామ్ని నిర్వహించే మరియు నడిపేవాళ్ళు. మష్రూమ్ ప్రాసెసింగ్ ప్యాకేజింగ్లో కూడా అవకాశాలున్నాయి. మీరు క్వాలిటీ కంట్రోలర్ లేదా ప్రొడక్షన్ సూపర్వైజర్గా పని చేయవచ్చు. ఇంకా మీరు కన్సల్టేషన్ లేదా ట్రైనింగ్ చేసుకోవచ్చు. ఇతరులకు మష్రూమ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి సహాయపడొచ్చు. ఆర్గానిక్, లోకల్ పుట్టగొడుగుల డిమాండ్ పెరుగుతుండటంతో, మీకు ఫుడ్ ఎక్స్పోర్ట్, డిస్ట్రిబ్యూషన్లో లేదా అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ మరియు డిలో అవకాశాలు దొరుకుతాయి. చాలా అద్భుతం, టీచర్. మనం ఈ ముఖ్యమైన కోర్సులో అసలు ఏమి నేర్చుకుంటామో దయచేసి చెప్తారా? చాలా ఉత్సాహంగా. ఖచ్చితంగా. మేము కమర్షియల్ మష్రూమ్ ఫార్మింగ్ పరిచయంతో మొదలు పెడతాం. ఇక్కడ మనం బటన్, ఆయిస్టర్, మిల్కీ, షిటాకే మొదలైన చాలా వివిధ రకాల మష్రూమ్స్ గురించి తెలుసుకుంటాం. అంతేకాకుండా అడవిలో దొరికే విషపూరిత మష్రూమ్లను గుర్తించడం కూడా నేర్చుకుంటాం. తర్వాత మనం సాగు స్థలం బట్టి మష్రూమ్ ఎంపిక చేస్తాం. తర్వాత, మష్రూమ్ సాగులోని 6 దశలు చూద్దాం. వాటిలో ఫేజ్ 1 మరియు 2లో కంపోస్టింగ్, స్పానింగ్, కేసింగ్, పిన్నింగ్, క్రాపింగ్ ఉంటాయి. దీని తర్వాత మనం మష్రూమ్ కల్టివేషన్లో కంపోస్టింగ్ గురించి తెలుసుకుందాం. పద్ధతులపై వెళ్తాం. మష్రూమ్ స్పానింగ్ ప్రాసెస్, ఆటోమేటెడ్ గ్రోయింగ్ సిస్టమ్స్ గురించి ముఖ్యంగా డీటెయిల్డ్గా మరియు పూర్తిగా నేర్చుకోవడం దీనిలో ఉంటుంది. తర్వాత మనం మష్రూమ్ ఫామ్లో డిజీజ్ అండ్ పెస్ట్ మేనేజ్మెంట్ గురించి ముఖ్యమైన చాప్టర్ చదువుతాం. ఆపై మనం పుట్టగొడుగులను కోయడం గురించి నేర్చుకుంటాము. చివరగా, మనం కోర్సును మష్రూమ్ ప్యాకింగ్, స్టోరేజ్, గ్రేడింగ్ మరియు కొన్ని ముఖ్యమైన పోస్ట్ హార్వెస్ట్ లక్షణాలు, అలాగే మష్రూమ్ నుండి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ తయారు చేయడం గురించి నేర్చుకొని ముగిస్తాం. ఎంత ఉత్తేజకరం! ఇప్పుడు నేను ఇండియా మష్రూమ్ డెవలప్మెంట్ జర్నీలో భాగమై, నా సహకారం కూడా ఇవ్వగలను. ఇది నాకు గొప్ప అవకాశం. టీచర్, అంతా ఒకేసారి నేర్చేసుకోవాలా? నాకు అంతా గుర్తులేకపోతే ఏమవుతుంది? సరే, ఇదే బెస్ట్. విద్యార్థి, ఏమీ గుర్తుంచుకోనక్కర్లేదు. ఏ చాప్టర్ కైనా మళ్ళీ రివిజన్, క్రాస్ చెకింగ్ చేయొచ్చు. ఇప్పుడు దీనిపట్ల మరింత కాన్ఫిడెంట్గా ఫీలవుతున్నాను. ధన్యవాదం. కోర్స్ మొదలు పెడదామా? సరే, ఆర్ఎస్ఈటిఐ మష్రూమ్ ఫార్మింగ్ కోర్స్ మొదలు పెడదాం. తయారుకండి, నేర్చుకుందాం.